హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సో కష్టపడి చదివినా కూడా సరైన ప్లేస్మెంట్ రావట్లేదా? దానికోసం చాలా బాధపడుతున్నారా? లేదా జాబ్ అవకాశం వచ్చినా ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోతున్నారా? నెక్స్ట్ స్టెప్, ఇంటర్వ్యూని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాక కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అవుతున్నారా? హియర్ ఇస్ ద బెస్ట్ వీడియో యూ హ్యావ్ టుడే అండి. ఈ వీడియో ద్వారా మీ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు తెలియజేయడానికి నాతో పాటు ఉన్నారు యూసీఎస్ ఇన్ఫోటెక్ నుంచి ఉదయ్ గట్టిపాటి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. సో ఇందాక ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టుగా యూత్కి చాలా రకాల క్వశ్చన్స్ అండి. బికాస్ మార్కెట్లో చాలా టైట్. ఎంత కష్టపడి చదివినా, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఫర్ ద మ్యాటర్ తీసుకున్నా కూడా బీటెక్ చదివిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెంటనే జాబ్ రాకపోతే అక్కడ ఏదో చిన్న పెద్ద జాబ్ జాయిన్ అయిపోయి ఒక అకౌంటెంట్గా కానీ ఏదైనా జాబ్ జాయిన్ అయినా కూడా మళ్ళీ ఐటీకి రిటర్న్ అవ్వాలనుకోవడం కన్ఫ్యూజన్ స్టేట్ పిల్లలకి ఈ మధ్య కాలంలో చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగితే కనుక బీటెక్ కంప్లీట్ అయింది, ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యాను, కానీ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటున్నాను, ఇంకొక బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకునే పిల్లలకి మీరు చెప్పే సమాధానం? డెఫినెట్లీ అండి, ఇక్కడ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది సొసైటీలో. చాలా మంది ఏంటంటే పిల్లలకి వాళ్ళకి గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక నలుగురు ఎటు వెళ్తున్నారు అటే వెళ్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బీటెక్ అయిపోగానే నలుగురు ఏదో కోర్స్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు కూడా అదే కోర్స్ చేస్తారు. సరే, కోర్స్ చేస్తారు, జాబ్ రాదు, కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, ఏదో జాబ్ జాయిన్ అయిపోతారు. ఇది నార్మల్గా జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చేస్తున్న పని ఏంటి అంటే బీటెక్ అయిపోగానే రావడం, ఏదో కోర్స్ జాయిన్ అవ్వడం, ఆ కోర్సులో జాబ్స్, ఆ కోర్స్ మీద జాబ్స్ రాకపోవడం, ఏదో ఒక చిన్న జాబ్ జాయిన్ అవడం. ఐ మీన్ చదువుకున్న చదువుకి కూడా వ్యతిరేకమైన జాబ్స్, ఏదో ఒక క్రాష్ కోర్సులు చదివి ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయిపోవాలనే ఇంటెన్షన్ తో జాయిన్ అయిపోయి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బీటెక్ నుంచి రాగానే ఏదో కోర్స్ చేస్తూ ఉంటారు. సో బీటెక్ అయిపోయిన వరకు ఏమి చేయరు. నార్మల్గా అయితే బీటెక్ అయిపోయినంత వరకు ఏమి చేయరు. బీటెక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏ కోర్స్ చేయాలా అని ఆలోచిస్తారు. నార్మల్గా ఏంటంటే కొంతమందికి కోర్స్ డిసైడ్ అవ్వడానికి, ఏ కోర్స్ చేయాలనేది డిసైడ్ అవ్వడానికి కొంతమందికి 1 year పడుతుంది. 1 year తీసుకుంటారు ఏ కోర్స్ చేయడానికి, ఏ కోర్స్ చేయాలనేది డిసైడ్ అవ్వడానికి. సగం టైం అక్కడే పోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ప్రధానమైన సమస్య, ఆఫ్టర్ బీటెక్ డెసిషన్ తీసుకునే బదులు బీటెక్ చదివేటప్పుడే మనం ఏమవుదాం అనేది స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి. బీటెక్ చదివేటప్పుడే మనం ఏమవ్వాలి అనేది ఫిక్స్ అయి ఉండాలి. సో నార్మల్గా ఏంటంటే మేడం, ఒక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలి అంటే, ఇది ఐటీ జాబ్ అని కాదు, ఏదైనా కూడా ఒక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలి అంటే ప్రధానంగా కావాల్సిందంటే కమ్యూనికేషన్ స్కిల్స్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అలానే కొంచెం ప్రోగ్రామింగ్ స్కిల్స్, లేదంటే ఒక స్పెషలైజ్డ్ స్కిల్ ఏదైనా ఉంది అనుకోండి మన దగ్గర, లేదంటే ఒక జియోగ్రఫీ మీద మంచి అవగాహన ఉంది, సొసైటీ మీద మంచి అవగాహన ఉంది, ఏదో ఒక స్కిల్ ఉంది అనుకోండి మన దగ్గర. సో ఆ స్కిల్ని మనం చదువుకునేటప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, బై ఎండ్ ఆఫ్ ది స్టడీస్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, అది ఎంసీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఆ టైం కల్లా ఏంటంటే మీరు రెడీ అయి ఉంటారు. మనం బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళే ముందు మనం ప్రిపరేషన్ అనేది ఎలా అయితే ఉంటుందో అప్పుడు అంతా రెడీ చేసుకున్న తర్వాత బాక్సింగ్లోకి ఎలా దిగుతామో, అలానే ఈ బీటెక్ చదివేటప్పుడే మనం స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తుంది అంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎలాంటి ముందస్తు చూపు ఉండాలంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్లో వర్క్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి కావాలి. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం ఎంటెక్ చదివిన పిల్లలకు కూడా ఫ్లూయెన్సీ ఉండదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదు, ఆ బుకిష్ నాలెడ్జే ఉంటుంది. సో కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, లేదు అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, లేదు అంటే ఏదో ఒక స్కిల్ ఉండాలి అనేది ఎవరు చెప్పరు చదువుకునేటప్పుడు. ఎవరు చెప్పరు మామూలుగా. గైడెన్స్ స్పెషల్గా ఎవరైనా చదువుకున్న వాళ్ళు కూడా ఒత్తిడి చేసి ఇలా ఉండాలి, కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలంటే మనం ఇలా ఉండాలి అని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. డెఫినెట్గా ఏంటంటే మేడం, ఇక్కడ స్టూడెంట్స్కి ప్రెషర్ పెట్టి నేర్పించాలి. ఏది ప్రెషర్ పెట్టి అంటే మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అనేది ఒక డిసైడ్ అయ్యి ఆ డెస్టినీ వైపు మీరు ట్రావెల్ చేయాలి అనేది మనం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్ ద స్టడీస్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. ఆఫ్టర్ ద స్టడీస్ అప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టడం,
అప్పుడు వాళ్ళు ఏదో ఒక స్కిల్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవడం మొదలు పెట్టడం. సో ఏదైనా కూడా ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకునేసరికి ఒక 2.5 ఇయర్ 3 ఇయర్స్ పడుతుంది. 2.5 3 ఇయర్స్ తర్వాత ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఈలోపు కొంతమందికి ఏమవుతుందంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగలేక ఏదో ఒక నాన్ ఐటీలో జాబ్లో జాయిన్ అయిపోతున్నారు. ఆ నాన్ ఐటీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ వచ్చే శాలరీస్ సరిపోవడం లేదు, ఫ్యామిలీని రన్ చేసేంత శాలరీస్ రావు, వచ్చినా కూడా సేవింగ్స్ ఉండవు. సో సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మేడం. ప్రధానంగా ఏంటంటే కొన్ని నాన్ ఐటీ జాబ్స్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక హై పేయింగ్ జాబ్, హై పేయింగ్ శాలరీ వచ్చే జాబ్లో జాయిన్ అవుదామని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటారు. కోర్స్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కోర్స్ నేర్చుకునేటప్పుడు కొన్ని ప్రధానంగా చూడాల్సినవి ఉంటాయి. ట్రైనరు ఎంత బాగా చెప్తున్నారు, టిల్ ద ఎండ్ తనకు జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం చెక్ చేసుకొని అప్పుడు మనం కోర్స్ చూస్ చేసుకోవాలి. కోర్స్ అంటే కోర్స్ డిమాండింగ్లో ఉందని చెప్పేసి తీసుకుంటే వాళ్ళు 45 డేస్లో కంప్లీట్ చేసేసి ఆ 45 డేస్ కంప్లీట్ చేసిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు అనేంత పరిస్థితి ఎక్కువగా ఉంది. మరి మన దగ్గర ఎలా ఉందండి? సో డెఫినెట్గా మేడం మన దగ్గర ఎలా ఉంటుందంటే మీరు మన స్టూడెంట్స్ని కూడా కనుక్కోవచ్చు. వచ్చిన దగ్గర నుంచి ట్రైనింగ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ స్టూడెంట్ మీద అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ మీద అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా మాట్లాడతాను. వాళ్ళ స్ట్రెంత్ వీక్నెస్ నేను ఐడెంటిఫై చేస్తాను. ఐడెంటిఫై చేయడంతో పాటు ప్రతి ఒక్కరిని బై పర్సన్ మీరే హ్యాండిల్ చేస్తారండి. ఆల్మోస్ట్ ఎంత మంది ఉంటారు? సో దాదాపుగా మన దగ్గర ప్లేస్ అయిన స్టూడెంట్స్ 2000 మంది ఉంటారు మేడం. ప్లేస్ అయిన స్టూడెంట్స్ 2000 మంది ఉంటారు. ఓకే. ఇదంతా కూడా కేవలం మనము ట్రైన్ చేసిన సబ్జెక్ట్ ఒక ఎత్తు అయితే గైడెన్స్ అనేది సెకండరీ. గైడెన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఈ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి జాబ్లోకి రావాలనుకున్నప్పుడు ఏదో కోర్స్ నేర్చుకుంటారు. నేర్చుకొని ఏం చేస్తారంటే 45 డేస్లో కోర్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఆ ట్రైనర్ ఏమో నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు. తర్వాత అంతే, కోర్స్ నేర్పించామా పంపించామా, డ్రైవింగ్ నేర్పించేసినట్టు. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత పోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, ఇటువంటి అనేది అవగాహన ఉండదు వాళ్ళకి. అవగాహన ఉండదు. కొంతమంది ఏంటంటే ఇంకా ఆ ఫేజ్లో డ్రాప్ అయిపోతుంటారు. డ్రాప్ అయిపోయి మనకి ఇంకా వీలు కాదు, హైపేయింగ్ శాలరీస్ అనేది హైలీ పెయిడ్ జాబ్స్ అనేవి మన వల్ల కాదని చెప్పేసి కొంతమంది డ్రాప్ అవుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, పట్టువదన్ని విక్రమార్కుల్లాగా పోరాడతారు. అసలు బెస్ట్ ట్రైనర్ని ఎంచుకోవడం ఎలా ఉదయ్ గారు? ఏం చూడాలి ట్రైనర్లో కూడా మనం? ట్రైనర్ని మనం చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని యొక్క ఇంటెంట్ ఏంటి, అది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, అతను స్టూడెంట్స్ నుంచి ఏం కోరుకుంటున్నాడు. అంటే స్టూడెంట్స్ నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఇతను సెట్ అయిపోతే తను సాటిస్ఫై అవుతున్నాడా. అంటే ఎలా ఉంటుంది అంటే మేడం, బెస్ట్ ట్రైనర్కి ఎలా ఉంటుంది అంటే ఆపోజిట్ పర్సన్ మనం ట్రైన్ చేసిన పిల్లల్ని ది బెస్ట్ పొజిషన్లోనే చూడాలనుకుంటాడు. ఎట్లయినా హై టెన్షన్ ఉంటుంది. ఏదో వచ్చాడా మన పని మనం చేసుకున్నామా వెళ్ళిపోయామా అనేది సెకండ్ గమనించాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో గమనించాలి. కెరియర్కి సంబంధించిన గైడెన్స్ ఇస్తున్నాడా లేదా అనేది గమనించాలి. అలానే మనకి రెజ్యూమే ప్రిపరేషన్ కావచ్చు, ఇంటర్వ్యూ టిప్స్ కావచ్చు, సర్టిఫికేషన్స్ చేయాలంటే తన సపోర్ట్ ఇవ్వటం, ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా అని చెప్పడం, అవన్నిట్లో కూడా మీరు కేర్ తీసుకుంటారు. రెజ్యూమే ప్రిపేర్ చేయడంలో, ఇంటర్వ్యూని ఎట్లా క్రాక్ చేయాలి, ఇలాంటి విషయాల్లో కూడా మీరు కేర్ తీసుకొని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మన దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి చివరి వరకు జాబ్ వచ్చేంత వరకు మన గైడెన్స్లోనే ఉంటుంది మేడం. ఎందుకు అంటే ఈ మధ్య నిన్న ఒక స్టూడెంట్ ఫోన్ చేస్తున్నారు, సార్ నాది దాదాపు ఆల్మోస్ట్ నేను 38 ఇయర్స్, నేను మంచి పొజిషన్లో ఉన్నాను, సంభవం నేను జాబ్లో అసైన్ ఉన్నాను, సో మీ దగ్గర కోర్స్ నేర్చుకున్నాను, ఇప్పుడు నేను కాంట్రాక్టర్గా నాకు కంపెనీలో జాబ్ వచ్చింది, కాంట్రాక్టర్గా వచ్చింది జాబ్, దాదాపుగా 32 lakhs ప్యాకేజ్ వచ్చింది, ఈరోజు మార్నింగ్ చేస్తున్నారు. సో అట్లా త్రూ గైడెన్స్, సబ్జెక్ట్తో పాటు గైడెన్స్ కూడా ఇవ్వడం వల్లే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అతను. సో డెఫినెట్గా మేడం స్టార్టింగ్ దగ్గర నుంచి స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి టిల్ ద ఎండ్ వరకు మనము సబ్జెక్ట్తో పాటు గైడెన్స్ కూడా ఇస్తాము. ఎట్లా చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ట్రీట్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఇలా ఏంటంటే మేడం, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చేటప్పుడు కొంతమంది ట్రైనర్ని చూస్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇక మన వల్ల కాదులే అని చెప్పేసి ఇదైపోతుంటారు. ఈవెన్ ఆఫ్టర్ అలాంటి వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారండి మీరు? సో ఇక్కడ విషయం ఏంటి అంటే అలాంటి వాళ్ళని ఇప్పుడు కొంతమంది గివ్ అప్ ఇద్దాం అనుకుంటారు. ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి నాన్ ఐటీ నుంచి వచ్చి జాబ్ తెచ్చుకొని మంచి శాలరీస్
ఎర్న్ చేస్తున్న వాళ్ళని చూపించి తిని గివప్ ఇవ్వలేదు, డెఫినెట్గా ఇతను మీరు ఫాలో అయితే ఇతను కనుక గివప్ ఇచ్చిన ఉంటే ఈ పొజిషన్లో ఉండేవాడు కాదు అని ప్రీవియస్ స్టూడెంట్స్ని కొంచెం ఎగ్జాంపుల్గా చూపించి మోటివేషన్ చేసి, నేను నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా నేను వాళ్ళకి చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటాను. నేను ఆ రోజు ఆ ఫేజ్లో అలా వదిలిపెట్టేసి ఉంటే ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు, ఇలాంటి మోటివేషన్ పుష్ చేస్తూ ఉంటాను మేడం. ఓకే. సో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయండి, ఐటీస్ కన్నా నాన్ ఐటీస్ కన్నా? నేను చెప్పే కోర్స్ అయితే సర్వీస్ నో మేడం. ఇది వరల్డ్ వైడ్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, వరల్డ్ వైడ్ డిమాండింగ్లో ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఈవెన్ చైనా, కొరియా తీసుకున్నా కూడా, జపాన్ తీసుకున్నా కూడా అక్రాస్ ద వరల్డ్ అన్ని కంట్రీస్లో జాబ్స్ ఉన్నాయి మేడం. సో కొంతమంది కోర్స్ నేర్చుకుంటారు, తీరా ఇంటర్వ్యూ కూడా కాలా మీద పడి క్రాక్ చేసేస్తారు, కానీ అక్కడ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నిలదొక్కుకోలేరు సంహౌ. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఏ కేసులో వస్తుంది అంటే మేడం, ఓన్లీ ఇంటర్వ్యూ వైజ్గా ప్రిపేర్ అవ్వడం, లేదా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బై హార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇలాంటి కేసు వల్ల ఏమవుతుందంటే ఒక 30-40 ఇంటర్వ్యూస్ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయగలుగుతారు, కానీ సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సింది, క్లయింట్స్కి కావాల్సింది ఏంటి, వర్క్ డెలివర్ చేయడం అనేది కావాలి. సో నీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం తెలిసినడివి వర్క్ డెలివర్ చేయడం తెలియకపోతే వాళ్ళు ఎక్కువ కాలం ఉంచుకోరు, డెఫినెట్గా బయటికి పంపించేస్తారు. సో చాలామంది ట్రైనర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఆన్సర్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ సరిగా లేక బయటకు వచ్చేస్తూ ఉంటారు. అందుకని నేను మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి సబ్జెక్ట్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి, జాబ్ మీద నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆల్ ఐ విల్ బి గివింగ్ యూ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్, ఇన్ ద ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ చివరిలో ఇస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయకూడదు, మీరు ఫోకస్ చేయాల్సిందల్లా కూడా వర్క్ ఎలా కంప్లీట్ చేయాలనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అది నేను నేర్పిస్తాను ఇక్కడ. ఒక టాస్క్ వచ్చినప్పుడు దాన్ని ఎండ్ టు ఎండ్ ఎలా కంప్లీట్ చేయాలి, ఐటీలో టాస్క్స్ ఎలా వస్తాయి, ఇలాంటివి నేను చెప్తాను. సో అవి వర్క్ ఎలా చేయటం అనేది నేను నేర్పిస్తాను ఐటీలో. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళిన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం. నా స్టూడెంట్స్ దాదాపుగా ఇంతమంది ప్లేస్ అయ్యారు కదా మేడం, ఒక్కళ్ళంటే ఒకళ్ళు బయటికి రాలేదు. ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ నాకైతే చెప్పలేదు. సో అట్లా మనం గైడెన్స్ ఇచ్చే విధానం కావచ్చు, మనం చెప్పే విధానం కావచ్చు, చాలా స్టూడెంట్స్ ఏంటంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మన దగ్గర ఏంటి అంటే బెనిఫిట్, ఒక సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తాము. ఒక సొంత మనిషిలాగా ట్రీట్ చేయడంతో పాటు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాము. ఎంతకాలం అయినా సరే మన దగ్గరే ఉంటాం, జాబ్ వచ్చేంత వరకు మన దగ్గర పెట్టుకుంటాం. మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా పెయిన్గా ఫీల్ అవ్వం. మీరు ఇంకా రండి, వచ్చి ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేయండి, నా ముందే కూర్చొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా దగ్గరకు రండి. అట్లా నేనేం చేస్తానంటే వాళ్ళకి అన్ని విధాలుగా మోటివేషన్ ఇస్తాను. మోటివేషన్ ఇచ్చేసి కోర్సు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళతోటి డైలీ ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే తీర్చేసి, వాళ్ళకి ఇంకా ఏదైనా మంచి మంచి విషయాలు ఉంటే చెప్పి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో పాటే ఉండి, దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, రెజ్యూమే ప్రిపరేషన్స్ కావచ్చు, డైలీ టాస్క్స్ కావచ్చు, అలానే సర్టిఫికేషన్స్ చేయాలంటే ఎలా చేయాలి, ఇంటర్వ్యూ టిప్స్, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను. వాళ్ళు నా దగ్గర 2 months ఉన్నా, 3 months ఉన్నా, 4 months ఉన్నా, 6 months ఉన్నా, 7 months ఉన్నా, ఎన్ని మంత్స్ ఉన్నా కూడా వాళ్ళని నా వల్లనే ట్రీట్ చేస్తూ ఉంటాను, నాతో పాటే ఉంచుకుంటాను జాబ్ వచ్చినంత వరకు. సో ఇట్లా మనము మార్కెట్లో అందరికీ కొంచెం ఫేవరెట్గా అయ్యాము. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక నాన్ ఐటీ స్టూడెంట్స్ కానీ, కెరియర్ మీద అవగాహన లేని వాళ్ళకి కానీ గైడెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మన ఇంటర్వ్యూ సెషన్ అంతా ఒక జిస్ట్ లాగా చేసి చూస్తున్న ప్రేక్షకుడికి చెప్పాలంటే, ఒక స్టూడెంట్కి చెప్పాలంటే, ఒక ఉద్యోగం కోసమో లేకపోతే వాట్ నెక్స్ట్ అని లైఫ్లో ఆలోచిస్తున్న వాడికి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు సమ్మరైజ్, మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే మేడం, మనము గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే, మనం చదువుకునేటప్పుడే గోల్ ఫిక్స్ అయిపోవాలి. దాని వైపు మనం ప్రయాణం సాగించడం మొదలు పెట్టాలి. అది ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్, మనము నాన్ ఐటీ జాబ్స్ వైపు వెళ్ళినా కూడా మంచి ట్రైనర్ని చూస్ చేసుకొని అన్ని విధాలుగా గైడెన్స్ ఇస్తున్నాడా లేదా అనేది చూసుకోవాలి. అది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వకూడదు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడం వల్ల లోపలికి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేది సరిగా లేకపోతే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యూ టు లీవ్ దట్ ప్లేస్. ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి జాబ్ జాయిన్ అయినా కూడా తర్వాత కంటిన్యూ కాలేరు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూ ఫోకస్గా నేర్చుకోవడం కాకుండా వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి అనే విధంగా నేర్చుకుంటే, సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడితే
డెఫినెట్గా వాళ్ళు వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు, ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయగలుగుతారు. దీని మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది ఈజీ అయిపోయింది. ఓన్లీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది చేస్తే ఓన్లీ బై హార్ట్ చేసేసి క్వశ్చన్స్ కానితే ఆన్సర్ చేస్తారు ఇంటర్వ్యూస్లో. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వర్క్ చేసే క్రమంలో కనుక మీరు ఆన్ టైంలో డెలివర్ చేయకపోతే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యూ టు లీవ్ అవుట్. ఇంకొకటి ఏంటంటే ట్రైనర్ మనం ఎవరి దగ్గర అయితే కోర్స్ తీసుకుంటామో వాళ్ళు కూడా టిల్ ద ఎండ్ సపోర్ట్ ఇవ్వాలి. టిల్ ద ఎండ్ అంటే కోర్స్ అయిపోయింది కదా నువ్వు వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా, అన్ని విధాలుగా సపోర్ట్ చేసే ట్రైనర్ అయి ఉండాలి. సో అలాంటి ట్రైనర్స్ మనం చూస్ చేసుకోవాలి. సో ఈ సజెషన్స్ అయితే నేనైతే ఇస్తాను మేడం. స్పెషలీ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ లేకపోయినా, లేకపోతే సరైన దారి ఎవరు చూపించలేకపోయినా, ఫికిల్ మైండెడ్తో లేకపోతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ట్రైనర్ అన్నది ఒక టార్చ్ లైట్ లాంటి వాడు. డెఫినెట్లీ ఒక గురువు అనే వాళ్ళు ఎవరికి ఎప్పుడైనా అవసరం ఉంటుంది. ఈవెన్ స్వామి వివేకానంద గారిని తీసుకుంటే ఆయనకి రామకృష్ణ పరమహంస గారు గురువు. స్వామి వివేకానంద గారు చాలా లెజెండరీ పర్సనాలిటీ, ఆయనకు కూడా గురువు ఉన్నారు. అంటే మనకి ప్రతి క్షణం కూడా ప్రతి దాంట్లో ప్రతి ఏరియాలో కూడా మనకు గురువు ఉండాలి. గురువు లేకుండా మనం ముందుకు సాగడం అనేది అది చాలా టఫెస్ట్ జాబ్ అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే గైడెన్స్ అనేది రైట్ గైడెన్స్ అనేది లేకపోవటం వల్లే ఇదంతా వస్తూ ఉంది. మనకి ఫ్యామిలీస్లో ఏంటంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇది అతిపెద్ద సమస్య త్రూ అవుట్ ద తెలుగు స్టేట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అనేది స్టూడెంట్స్ ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారని నేను అబ్జర్వ్ చేశాను. వెల్ సెట్ సార్. నిజంగా గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ టైం రైట్ గైడెన్స్ విల్ మేక్ దర్ కెరియర్ టు గో నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.